మీడియా మిత్రులకు నమస్కారాలు. తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజుల నుండి కూడా మా విద్యార్థి నాయకులు ప్రతి పార్లమెంట్లోనూ విద్యార్థి మేలుకు భవిష్యత్తు కాపాడుకో అనేటువంటి కార్యక్రమానికి సంబంధించి కరపత్రాలు విడుదల చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యార్థులకు చాలా అన్యాయం జరిగిందని ప్రతి విద్యార్థికి ఈ మెసేజ్ చేరవేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి మా విద్యార్థి సంఘానికి మద్దతుగా గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారు 3 రోజుల క్రితం పలమనేరులో ఆయన స్పందిస్తూ విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఏంటంటే, సుమారు 120 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ వైసీపీ ప్రభుత్వం ఏర్పడినటువంటి తర్వాత. అదేవిధంగా సుమారుగా 42 లక్షల మంది విద్యార్థులకు అమ్మఒడి ఎగ్గొట్టారు అనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫీజు బకాయిలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చాలా వరకు చెల్లించలేదు. పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేశారు. నాణ్యమైన విద్యలో దేశంలోనే చూస్తే గతంలో టీడీపీ హయాంలో 3వ స్థానంలో ఉంటే ఇవాళ వైసీపీ హయాంలో 19వ స్థానానికి పడిపోయేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. విద్యావేత్తకి కూడా తెలుసు. గతంలో మనం చూసినట్లయితే రీసెంట్గా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులే కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా విద్యార్థులకు కానీ యువతకు కానీ భరోసా కల్పించే విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉంటే ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు గెలిచేదానికి ఆస్కారం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను యువతను మోసం చేస్తూ ఉంది. ఈయన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పేసి జాబ్లు ఇవ్వకపోవడం, విద్యార్థులకు మోసం చేయడం విద్యావేత్తలు గ్రహించారు. కాబట్టి ఈరోజు విద్యార్థులు యువత తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నా. ఈ వైసీపీ ప్రభుత్వం మొదటి స్థానంలో ఉంది. దేంట్లో ఉందంటే గంజాయిలో ఉంది. సౌత్లో చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయిలో నంబర్ 1 స్థానంలో ఉంది. ఇది ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పరిస్థితి. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి గత తెలుగుదేశం ప్రభుత్వంలో 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వగా జగన్ రెడ్డి ప్రభుత్వం దానిని 10 లక్షల మంది విద్యార్థులకు కుదించారు. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ను దూరం చేసి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడం వాస్తవం కాదని అడుగుతాను. అదేవిధంగా 5 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును కోతకోసిన ఈ పథకానికి సుమారు 5 కోట్ల రూపాయలు ప్రకటనలతో ప్రజాధనం వృధా చేయడం వాస్తవం కాదని అడుగుతాను. ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ కళాశాలలో చదివేటువంటి పీజీ విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరం నుంచి జగనన్న విద్యా దీవెన నిలిపివేస్తూ జీవో నెంబర్ 77 విడుదల చేశారు. ఈ వైసీపీ నాయకులు ఈ జీవో నెంబర్ 77 గురించి స్పందించాలని చెప్పేసి మేము కోరతాము. అదేవిధంగా 2018-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యారంగానికి 19,341 కోట్లు ఖర్చు చేయగా 2019-2020
ఈ వైసీపీ ప్రభుత్వం 19,961 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ప్రతి బడ్జెట్లోన సాధారణంగా 15% పెరుగుదల ఉంటుంది. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం ఎలాంటి పెరుగుదల మనకు కనిపించడం లేదు. మీరు పరిశీలించండి. మొన్న మాట్లాడుతూ వైసీపీ నాయకులు మేము తీవ్రంగా ఖండిస్తాము అమర్నాథ్ రెడ్డి గారి వ్యాఖ్యలని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఒక అతనైతే కేలవాత నుంచి తోటకనం దాకా మీరు ఏ పాఠశాలకైనా రండి అని చెప్పి ఛాలెంజ్ విసురుతూ ప్రతి ఒక్క విద్యార్థిని కూడా మనం అడుగుదాం, అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా అనేది ఏదో ఛాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా మేము టీఎన్ఎస్ఎఫ్ తరఫున మేము చెప్పదలుచుకున్నాం, ఈ పలమనేరు నియోజకవర్గంలో ఇదే కెలవాత నుంచి అదే తోటకనం వరకు ఏ గ్రామ పంచాయతీనన్నా సందర్శించండి. ఒక్క గ్రామ పంచాయతీలో అయినా పూర్తి స్థాయిలో కేవలం ప్రభుత్వ పాఠశాలలే సందర్శిద్దాం. ఒక్క గ్రామ పంచాయతీలో అయినా పూర్తి స్థాయిలో అందరూ విద్యార్థులకి అమ్మఒడి వర్తింపజేశారు, వాళ్ళు ఇచ్చారనేది మీరు రుజువు చేసినట్లయితే మీరేం చెప్తే దానికి మేము ఒప్పుకునే దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వైసీపీ నాయకులకు మేము చెప్పదలుచుకుంటున్నాం. ఆధారాలు లేకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు, చెయ్యరు. అమర్నాథ్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో 100% కూడా వాస్తవాలే ఉన్నాయి, ఎలాంటి అవాస్తవాలు లేదు. మేము దాన్ని మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నామని చెప్పేసి తెలుగునాడు విద్యార్థి సమైక్య తరఫున మేము చెప్తా ఉన్నాం.